హాయ్ అండి. వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇంతకు ముందు రోజుల్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే మనకి ప్రయాణం కోసం గాడిదలు, గుర్రాలు వాడేవాళ్ళనమాట. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఒక గాడిద మీద ఎక్కి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణమయ్యారు. కొంచెం దూరం వెళ్ళగానే దారిలో కొంచెం మంది మనుషులు చూసి, అరే ఇద్దరు ఇంత బరువుగా ఉన్నారు, నోరు లేని జంతువు మీద మీ బరువంతా వేసి ఎలా వెళ్తున్నారు, పాపం అది కూడా నడవాలి కదా అని అన్నారనమాట. ఆ సలహా విన్న భార్యాభర్తలు అయ్యో నిజమే కదా అనుకుని ఇద్దరూ దిగి గాడిదకి చిరొక వైపున నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి అక్కడ ఇంకొంచెం మంది మనుషులు కనిపించారనమాట. మీరు ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు, మీకు గాడిద ఉంది కదా ఎక్కి వెళ్ళడానికి, గాడిదను ఎక్కి వెళ్ళడానికే కదా మనం ఉపయోగిస్తాము, ఎందుకు మీరు దాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు అని అన్నారు. అన్నాక సరేనని చెప్పేసి ఆ భర్త బాగా ఆలోచించి భర్త అన్నాడు, నువ్వు గాడిద మీద కూర్చో, నేను గాడిదని నడిపించుకుంటూ తీసుకెళ్తాను, నువ్వు నడవకు అని చెప్పాడనమాట. సరే ఆ భార్య భర్త మాట వినేసి గాడిద మీద ఎక్కి కూర్చుంది. సరే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ మళ్ళీ కొంతమంది మనుషులు కనపడ్డారనమాట. ఆ మనుషులు ఏమన్నారంటే, అరే ఇతను చూడండి, వాళ్ళ ఆవిడనేమో గాడిద మీద కూర్చోబెట్టాడు, ఆమెకి ఎంత పొగరు, భర్తనేమో నడిపిస్తుంది, భార్య ఏమో యువరాణిలాగా పైన కూర్చుంది అన్నారనమాట. సరే అలా అన్నప్పుడు అతనికి కొంచెం బాధగా అనిపించింది. సరేనని చెప్పేసి తన భార్యను దించి తను గాడిద మీద ఎక్కి కొంచెం దూరం వెళ్ళారనమాట. వెళ్ళినాక అక్కడ కొంచెం దూరం వెళ్ళాక కొంచెం మంది మనుషులు కనిపించారు. అరే నువ్వు ఎంత దయలేని వాడివి, నీ భార్యని నడిపిస్తూ నువ్వేమో గాడిద మీద కూర్చున్నావు చక్కగా రాజులాగా అని అన్నారనమాట. అప్పుడు అతనికి ఏమీ అర్థం కాలేదు. ఈ మనుషుల మాటలు ఉన్నాయే అలాగే ఉంటాయి, మనం ఏది చేసినా దాన్ని తప్పు అంటారు, మనం చేసింది కరెక్ట్ కాదనే చెప్తారు. మీకు ఏది నిజం అనిపిస్తే అదే చేయండి, మీకు ఎలా హ్యాపీగా ఉంటారో అలాగే ఉండండి. మనుషులు పక్కన వాళ్ళని మెప్పించాలంటే అది ఎప్పటికీ మన వల్ల కాదు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.